హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బాలీలో మాకు డే 3. యాక్చువల్గా ఈరోజు మాకు ఏటీవీ బైక్ రైడ్ అండ్ రివర్ రాఫ్టింగ్ అనేది 2 యాక్టివిటీస్ బుక్ చేసుకున్నాం. సో మాకు మార్నింగ్ 10:30 వరకు అక్కడ ఉండాలి. బట్ ఇటు చూస్తేనేమో వర్షం పడుతుంది. మరీ అంత హెవీగా పడట్లేదు కానీ బట్ డే అంతా వర్షం చూపిస్తుంది. బట్ ఇక్కడ అంటే ఈ డ్రైవర్స్ అయినా లేకపోతే యాక్టివిటీ కండక్ట్ చేసే వాళ్ళు అయినా కానీ మీరు వచ్చేయండి మేము యాక్టివిటీ చేస్తాం అని అట్లా అంటారు కానీ బట్ ఎంతవరకు నమ్మరాదో తెలియట్లేదు. బట్ మేము అయితే రెడీ అవుతున్నాం. సో రెడీ అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఈరోజు మేము స్కూటీ రెంట్కి తీసుకొని అట్లా మా హోటల్ దగ్గర నుంచి వెళ్ళి రివర్ రాఫ్టింగ్ దగ్గరికి మేము స్టార్ట్ అయినాం. సో ఆ ప్లేస్ వచ్చేసి మేము ఉన్న హోటల్ నుంచి వెళ్ళి అప్రాక్సిమేట్లీ ఒక 1 hour జర్నీ పట్టింది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంటర్లో మా ఆన్లైన్ బుకింగ్ టికెట్ చూపించి సో ఆ తర్వాత వాళ్ళు కొంతమంది గ్యాదర్ అయిన తర్వాత వేరే ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి మనం కిందికి వచ్చేయాలి. సో కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ నుంచి పికప్ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి అయితే తీసుకొస్తారు వాళ్ళు. మాతో పాటు ఒక వేరే తెలుగు ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళు ఒక 4, మేమిద్దరం అండ్ ఒక ట్రైనర్ కూడా మాతో వస్తాడు. ఒక బోట్ పైన టోటల్ ఒక 7 members మేము అయితే ఉన్నాం. మేము ఈసారి ఈ యాక్టివిటీస్కి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసినాం. సో మీలో ఎవరైనా నెక్స్ట్ బాలీకి ట్రిప్ వేస్తే మాత్రం ఏ యాక్టివిటీ అయినా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం చాలా మంచిది. మీరు ఆఫ్లైన్లో కనుక ఇక్కడికి వెళ్తే మేము వేరే ఒక ఫ్యామిలీని చూసినాం. వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. సో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మేము ఎంత అయితే అమౌంట్ కట్టినామో మాకంటే డబుల్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసారు. సో అందుకైనా మంచిది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని మీరు వెళ్తే మీ ఆన్లైన్ టికెట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అన్ని సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో డోంట్ ఫర్గెట్ టు బుక్ ఇన్ ఆన్లైన్ అడ్వాన్స్. మలిచినానంటరతీవర అతేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచిన. ఈ జర్నీ మధ్యలో మామూలుగా ఒక ప్లేస్లో ఆపారు. ఆ ప్లేస్లో మేము స్నాక్స్ కానీ ఏదైనా కూల్ డ్రింక్ హాట్ డ్రింక్ తాగొచ్చని. సో అట్లా మధ్యలో ఒక 20 minutes అట్లా స్పెండ్ చేసి మేమైతే ఒక కాఫీ తాగినాం. సో మాతో పాటు వచ్చిన వాళ్ళు కాఫీ అండ్ కొబ్బరి బొండ అలా తాగారు. అండ్ ఇక్కడ బీర్స్ కూడా ఇస్తారు. సో మీరు ఎక్కడైనా ఏ యాక్టివిటీస్ చేసే ముందైనా చేసేటప్పుడైనా మీకు బీర్ కూడా తీసుకోవాలనిపిస్తే మీరు బీర్ కూడా తాగొచ్చు. సో బీర్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ మధ్యలో. జడిగాలి ప్రియాననే చేరుకోమా శృతి మించుతోంది దాపై పవళిద్దా కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను చేయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం ప్రతి. ప్రస్తుతానికి ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక లగ్జరీ విల్లాస్ అట. సో చాలా హై రిచ్ పీపుల్ మాత్రం ఇందులో స్టే చేస్తారు. సో నార్మల్ పీపుల్ అనేది అఫోర్డ్ చేయడం చాలా కష్టమని మాతో వచ్చిన మా ట్రైనర్ అయితే మాతో చెప్పాడు. సో బయటకైతే మీరు కొంతమంది అక్కడ ఫారినర్స్ని చూడొచ్చు. వాళ్ళు ఏదో ఈవెంట్ చేసుకుంటున్నారు అక్కడ. మోస్ట్లీ మాకైతే ఫారినర్సే కనిపించింది. సో ఇలా రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పైకి అయితే నడవాల్సి ఉంటుంది. సో దిగేటప్పుడు 400 steps అయితే ఉన్నాయి. అండ్ ఎక్కేటప్పుడు 300 steps. ఎందుకంటే పైనుంచి కొంచెం కిందికి వచ్చినాం కాబట్టి కొంచెం స్టెప్స్ కౌంట్ కూడా తగ్గింది.
సో నేను మా వైఫ్ అయితే ముందు వెళ్ళిపోతున్నాం. సో మాతో వచ్చిన తెలుగు ఫ్యామిలీ మాత్రం కొంచెం స్లోగా వస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. మాకైతే ఏటీవీ యాక్టివిటీ ఉంది నెక్స్ట్. సో దానికోసమని మేము ముందే స్టార్ట్ అయినాం. సో మమ్మల్ని వేరే వెహికల్లో తీసుకొచ్చేసారు, మళ్ళీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాం. సో ఇక్కడనే మా టికెట్లో లంచ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. సో మేము ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి అండ్ లంచ్ చేసి తర్వాత ఏటీవీ యాక్టివిటీకి అయితే వెళ్ళాలని మేమైతే డిసైడ్ అయినాం. సో మీరు టికెట్ బుక్ చేసుకునే ముందే మీకు అందులో ఆన్లైన్లో కూడా చూపిస్తుంది, సో వాట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టికెట్ అని. సో మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ అమౌంట్ ఎంత పడుతుంది టికెట్కి, ఆన్లైన్లో పర్ పర్సన్ ఎంత పడుతుంది, ఆఫ్లైన్లో ఎంత పడుతుంది, మీరు ప్రతిదీ క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకపోతే మాత్రం చాలా మనీ లాస్ అవుతారు. ఎనీ టూరిస్ట్ కంట్రీ, ఎనీ టూరిస్ట్ ఏరియా ఆల్మోస్ట్ స్కామ్స్ చాలా ఉంటాయి. సో మీరు ఎక్కడ స్కామ్లో మాత్రం ఇరుక్కోకండి. సో బెటర్ చెక్ ఇన్ ఆన్లైన్ అండ్ గో దేర్ అండ్ చెక్ ఇన్ ఆఫ్లైన్ ఆల్సో. నాకు లంచ్ మాత్రం బఫే లంచ్ ఇది. సో ఎంతైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. మాకు ఇక్కడ వెజ్ అండ్ చికెన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మేము లంచ్ చేసిన తర్వాత ఏటీవీ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఏటీవీ బైక్స్ అంటారట వీటిని. నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేయడం. అండ్ ఈ జర్నీ వచ్చేసి 1 hour నుంచి 2 hours మధ్యలో పట్టుద్ది. మనం స్పీడ్గా వెళ్ళిపోతే 1 hourలో ఫినిష్ చేయొచ్చు, కొంచెం స్లో వెళ్ళిపోతే 2 hours పట్టుద్ది అని అయితే మాకు మా ట్రైనర్ అయితే చెప్పిండు. సో మధ్యలో మా ఆవిడ గారు కూడా డ్రైవ్ చేస్తున్నట్టు కొంచెం స్టిల్స్ ఇచ్చారు, బట్ ఆమెనైతే అసలు డ్రైవ్ చేయలేదు. ఎందుకు రిస్క్ లేదని నేనే డ్రైవ్ చేయనీయలేదు, ఎందుకంటే వాళ్ళు డ్రైవ్ చేస్తే మనకు తెలుసు కదా. అండ్ ఇక రిప్ స్టేటస్ పెట్టుకోవాల్సి వస్తుందని కొంచెం భయపడ్డా ఫస్టే. మమ్మల్ని మధ్యలో ఈ యాక్టివిటీలో కూడా మధ్యలో ఒక ప్లేస్లో ఆపిరు, టీ కాఫీ అండ్ డ్రింక్స్ ఏదైనా తాగొచ్చని. వర్షించే మేఘలా నేనున్నా, నీ ప్రేమే నాకొద్దని అన్నా, కళ్ళల్లో కన్నీరొకటి మిగిలిందంట, ఏనాడు రానంట నీ వెంట, నా గతమంతా నే మరిచానే, నన్నింత ఇంత బాధించేకి భామా ప్రేమ ఈ మావలనే. సో మేము ఈరోజైతే ఈ యాక్టివిటీ ఫినిష్ చేసుకొని సో మళ్ళీ మా స్కూటీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. సో మీరు కనుక బాలీలో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటే మాత్రం ఏదైనా డ్రైవర్ని అంత బ్లైండ్గా నమ్మకుండా మీరు ఓన్గా స్కూటీ తీసుకొని ఏదైనా యాక్టివిటీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని, ఒకవేళ ఇద్దరు కపుల్ అయితే కనుక సో స్కూటీ బెస్ట్ ఆప్షన్. సో మేము వెళ్ళిన ఆ రోజు ఒకరోజు మాత్రం వర్షం పడ్డది, సో కొంచెం స్ట్రగుల్ అయినాం. బట్ వర్షం పడకపోతే మాత్రం స్కూటీ జర్నీ చాలా బాగుంటుంది. See you guys in the next video. Please subscribe. Thank you.